శక్తిపీఠం నాగప్రతిష్ఠ. ఇవాళ రథసప్తమి, అందులోనూ ఆదివారం రావటం చాలా విశేషం. ఎప్పుడైనా సప్తమి ఆదివారం రావటం భానుసప్తమి అంటారు. అందులోనూ రథసప్తమి పండుగ రోజున ఆదివారం రావటం అనేది కూడా చాలా విశేషం. ఈ రోజున ఉదయం ప్రత్యేకంగా స్నానానికే ఒక విధి విధాన కార్యక్రమమే ఉంది. ఆడవాళ్ళు ఎవరైనా సరే పసుపు లేనిదే స్నానం చేయరాదు. నదీ స్నానం కానీ లేకపోతే ఇట్లాగే విశేషమైన పుణ్యస్నానాలు కానీ ఎప్పుడైనా చేసేటప్పుడు తప్పకుండా పసుపు తీసుకుని ఇట్లా మొహానికి కానీ పుస్తులు ఉంటే పుస్తులకి కానీ పెట్టుకుని చక్కగా స్నానం చేయటం అనేది పద్ధతి. పసుపు లేని స్నానం చేయరాదు. తర్వాత గంగానది కానీ ఎక్కడన్నా స్నానం చేసినప్పుడు కూడా ఆ నది ఒడ్డున మళ్ళీ స్నానం ఆచరించి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఆ మెట్టుకు కానీ దేనికైనా పసుపు రాచి పొట్టు పెట్టి పూజ చేసుకోవటం కూడా మంచి పద్ధతి. అలాగే ఇవాళ రథసప్తమి విశేషం ఏంటంటే జిల్లేడు ఆకులు, తెల్ల జిల్లేడు కానీ మామూలు జిల్లేడు కానీ, జిల్లేడు ఆకులు తల మీద ఒకటి, రెండు భుజాల మీద రెండు పెట్టుకుని స్నానం చేయటం అనేది చాలా విశేషం. ఈ జిల్లేడు ఆకులు పెట్టుకుని ఈ రోజున స్నానం చేయటానికి విశేషం ఏంటంటే ఆయుష్ పెరుగుతుంది. అట్లాగే మనకి ఏదన్నా ఆరోగ్యం కూడా చేకూరుతుందని ఉన్నది. అంటే జిల్లేడాకుల్లో సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. ఈ జిల్లేడాకులకు అంత విశిష్టత గొప్పతనం ఉంది కాబట్టి ఇట్లా తల మీద ఒక ఆకు పెట్టుకుని ఇట్లా రెండు భుజాల మీద రెండు ఆకులు పెట్టుకుని తల స్నానం చెయ్యాలి వాడు ఇట్లా అన్నమాట. నమో భగవతే సూర్యదేవాయ నమో. దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా తీరుతాయి. ముఖ్యంగా ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుంది అని కూడా పెద్దలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రథసప్తమి యొక్క విశేష స్నానం గురించి ఇదండి. మిగతా విషయాలు ఈ రోజున విషయాలంటే తర్వాత వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. నమో భగవతే సూర్యదేవాయ నమః.